తిరుమల కల్తీ లడ్డు విషయంలో సిట్ దర్యాప్తు వేగవంతం చేస్తుంది. నిందితుల విచారణలో అనేక మంది పేర్లు బయటపెట్టినట్టుగా సమాచారం అందుతోంది. వైసీపీ హయాంలో కొందరు పెద్దలు కీలక అధికారి ఇరుక్కోవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి నేతలతో వైసీపీ అధినేత ఫోన్ ద్వారా మంత్రాలు జరిపారు. నిందితుల వాంగ్మూలంతో వైసీపీ ముఖ్యుల మెడకు ఉచ్చు బిగుసుకుంటోందా? అంతలా సంచలనం రేపిన దీనిపై ప్రైమ్9 ప్రత్యేక కథనం. తిరుమలలో కల్తీ నెయ్యి టెండర్ల వ్యవహారంలో అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నాటి పెద్దలు వాటాల కోసమే టెండర్లు కట్టబెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుల వాంగ్మూలంతో వైసీపీ ముఖ్యుల మెడకు ఉచ్చు బిగుసుకుంటోందా అనే చర్చ నడుస్తోంది. దీంతో అలర్ట్ అయిన వైసీపీ అధినేత జగన్ పార్టీ ముఖ్యులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బెంగళూరు నుంచి విజయవాడకు జగన్ వస్తున్నారు. ఏవన్ ఎవరు అనే దానిపై వైసీపీలో ఆందోళన నెలకొంది. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీ కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాన్ని బయటపెట్టడంతో పెద్ద దుమారమే రేగింది. ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలనే డిమాండ్లు మొదలయ్యాయి. దీంతో సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ సిట్ విచారణ జరుపుతోంది. అయితే తొలిసారి ఈ కేసుకు సంబంధించి 4 వ్యక్తులను సిట్ అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరు పరిచింది. వాళ్లకు ఈ నెలాఖరు వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం నెయ్యి సరఫరా చేసేందుకు తమిళనాడులోని ఏఆర్ డైరీతో టీటీడీ ఒప్పందం చేసుకుంది. కిలో 319 చొప్పున టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు ఏఆర్ డైరీ అంగీకరించింది. దేశంలో ఎక్కడా ఇంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేసే కంపెనీ మరొకటి లేదు. అయినా అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఏఆర్ డైరీతో ఒప్పందం ఖరారు చేసుకున్నారు. ఒప్పందం మేరకు ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేస్తుంది. ట్యాంకర్లలో సరఫరా అయిన ఆ నెయ్యిలో కొంత ప్రసాదాల తయారీకి కూడా వినియోగించారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో నెయ్యి నాణ్యతపై అనుమానాలు తలెత్తాయి. దీనిపై ఆరా తీయాలని టీటీడీ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. టీటీడీ అంతర్గత విచారణలో నెయ్యి నాణ్యత లోపించిందని నిరూపణ అయ్యింది. దీంతో ఆ నెయ్యిని పక్కన పెట్టేసి కల్తీ నెయ్యిని విచారణ జరపాలని ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. అయితే ఈ సిట్పై అనుమానాలు లేవనెత్తుతూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు సిబిఐ ఆధ్వర్యంలో 5 సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటు చేసింది. ఇందులో 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర ప్రభుత్వ పోలీసు అధికారులు, మరొకరు ఫుడ్ సేఫ్టీ అధికారి ఉండేలా ఆదేశాలిచ్చింది. ఇప్పుడు ఈ బృందం తిరుపతి కేంద్రంగా విచారణ జరుపుతోంది. నెయ్యి సరఫరా మొదలు సప్లై వరకు అనేక అంశాలపై సిట్ విచారణ మొదలుపెట్టింది. ఇందులో అసలు ఏఆర్ డైరీకి ఏడాదికి 10 లక్షల టన్నుల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదని నిర్ధారణ అయ్యింది. దీంతో శ్రీకాళహస్తి సమీపంలోని వైష్ణవి డైరీతో ఏఆర్ డైరీ ఒప్పందం చేసుకుంది. వైష్ణవి డైరీకి కూడా అంత కెపాసిటీ లేకపోవడంతో ఉత్తరాఖండ్లోని భోలేబాబా డైరీతో ఆ సంస్థ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. భోలేబాబా డైరీ నుంచి 355 చొప్పున నెయ్యి కొనుగోలు చేసేందుకు వైష్ణవి డైరీ ఒప్పందం చేసుకుంది. దీన్ని ఏఆర్ డైరీకి అమ్మింది. ఆ తిరిగి ఏఆర్ డైరీ టీటీడీకి సప్లై చేసింది. అయితే భోలేబాబా డైరీ నుంచి కొనుగోలు చేసిన మొత్తం కంటే టీటీడీకి సప్లై చేసిన నెయ్యి ధర తక్కువగా ఉండడం అనుమానాలు రేకెత్తించింది. ఇక్కడే నెయ్యి కల్తీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. టీటీడీతో ఒప్పందం చేసుకున్న ఏఆర్ డైరీ వైష్ణవి, భోలేబాబా డైరీలతో కలిసి కల్తీ నెయ్యిని సప్లై చేసినట్లు తేలింది. ఇదే విషయాన్ని సిట్ ఈ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించింది. వాళ్లు నీళ్లు నమలడంతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అరెస్టైన వారిలో భోలేబాబా డైరెక్టర్లు విపిన్ జైన్, ఒమిల్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావ్డా, ఏఆర్ డైరీ ఎంపీ డాక్టర్ రాజు రాజశేఖర్ ఉన్నారు. వీళ్లు ఇచ్చిన సమాచారం మేరకు త్వరలో నాటి టీటీడీ ఈవో, చైర్మన్లను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు సమాచారం.
అయితే అరెస్ట్ అయిన వాళ్లను A2, A3, A4, A5లుగా చూపించి A1ను ఖాళీగా ఉంచడంతో ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు A1 ఎవరై ఉంటారనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. నెయ్యి కాంట్రాక్టు కుదుర్చుకున్న సమయంలో పనిచేసిన ఈవోలు, చైర్మన్లలో ఎవరిని A1గా చేర్చుతారు అని తెగ టెన్షన్ పడుతున్నారు. అసలు దీనంతటికీ సూత్రధారి ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే నిందితుల నుంచి కీలక సమాచారం స్వీకరించినట్టు తెలుస్తోంది. త్వరలోని A1గా కీలక వ్యక్తిని చూపించి అరెస్ట్ చేయనున్నారనే వార్తలొస్తున్నాయి. అయితే గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ఒక అధికారితో పాటు గతంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన ఓ ఇద్దరు కీలక నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురిలో ఒకరే A1 అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది.